హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్నో టాక్స్. ఈరోజు టాపిక్ అప్పులు. మీకు ఎక్కువ అప్పులు ఉన్నాయా? బాధపడకండి. మనం అప్పు చేయడం తెలిసిన మనకి అప్పు తీర్చడం కూడా మనకు తెలుసు. కానీ మనం అప్పు చేయడం దగ్గర ఆగిపోతున్నాం. ఇక్కడ అది ఎలా తీర్చాలి ఏంటి అనేది ఆలోచించట్లేదు మనం. అధిక వడ్డీలు, 10 రూపాయలు, 15 రూపాయలు అధిక వడ్డీలకు తెచ్చుకోవడం, బయట లోన్ ఆఫ్లో తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. తీర్చేటప్పుడు తెలుస్తుంది మనకి. తీర్చలాగా చచ్చిపోవడం అంటే ఎవరు చేయకండి. ఎంత పెద్ద అప్పుకైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ ఏంటో చూడండి ముందు. ఓకేనండి. ఈ అప్పులకి చచ్చిపోవడం అనేది మార్గం కాదండి. అది అప్పుడే తెలుసుకోండి. ఎంత పెద్ద అప్పు అయినా సరే దానికి సొల్యూషన్ ఉంటుందండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పే ఈ స్టెప్స్ ఒకసారి ఫాలో చేయండి. మీకు 99% రిజల్ట్ అనేది ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. 99% అనేది రిజల్ట్ అనేది మీకు కన్ఫామ్గా కనపడుతుంది. కానీ ఒక్కసారిగా కావాలంటే 2-3 రోజులు రావాలంటే వచ్చేది కాదండి. క్రమంగా మనం చేసే పనులు, మనకున్న అలవాట్లు ఇవన్నీ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే క్రమంగా మనకి అప్పులు నుంచి బయటపడే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ అప్పులు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఈఎంఐలు ఎంత, మనకు నెల కట్టే వడ్డీ ఎంత అనేది ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎవరికి ఎక్కువ వడ్డీ కడుతున్నాం, 10 రూపాయల వడ్డీ ఎక్కువ కడుతున్నావా, 5 రూపాయలు కడుతున్నావా, 7 రూపాయల వడ్డీ ఎక్కువ కడుతున్నావా అనేది రాసుకోండి. ఎక్కువ వడ్డీ పైనుంచి తక్కువ వడ్డీ కిందకు రండి. 10 రూపాయల వడ్డీ ఉన్నాయి ముందు క్లియర్ చేసేయండి. ఎంతైనా కానివ్వండి, ముందు అవి క్లియర్ చేసుకోవడానికి చూడండి. మ్యాక్సిమం 10 రూపాయల వడ్డీ అనేది, సపోజ్ మీరు 10,000 రూపాయలు తీసుకుంటే దానికి వడ్డీ 1000 రూపాయలు కట్టాలి. అదే మీరు 5 రూపాయల వడ్డీ దగ్గర తీసుకుంటే దానికి వడ్డీ 500 కట్టాలి. 1000 రూపాయలు కట్టడం కానీ 500 కట్టడం బెటరే కదా. అందువల్ల 10 రూపాయల వడ్డీలు అనేది మ్యాక్సిమం తీసుకోకండి. తీసుకున్నా సరే వెంటనే అవి క్లియర్ చేసుకోండి. ఓకేనండి. తర్వాత మనకున్న పాత అప్పులు తీరేదా కొత్త అప్పులు మాత్రం తీసుకోకండి. ఎంత అవసరమైనా సరే కొత్త అప్పులు మాత్రం తీసుకోకండి. మెయిన్ ఫస్ట్ పొరపాటు అక్కడ చేస్తాం మనం. ఒకటికి 10,000 ఇవ్వాలండి. మనం ఇంటికాడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ 10,000 తీర్చడానికి మనం బయటికి వెళ్తాం, 20,000 కోసం అప్పు కోసం. వాటికి 10,000 కట్టాలి. అయితే మనం 12,000, 13,000 తెస్తాం. మనం ఎందుకు తెస్తాం? 10,000 అతనికి ఇచ్చేసినా సరే 2,000, 3,000 మన ఇంట్లోకి ఉంటాయి కదా అని. మళ్ళీ రేపొద్దున ఈ 13,000 తీర్చడానికి 15,000 తెస్తారు. మళ్ళీ 13,000 ఇతనికి ఇస్తారు, ఇంకో 2,000 ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా అని ఇలా చేస్తారండి. ఇది చాలా పెద్ద మైనస్. ఇది ఎంత అప్పు ఉందో అది మీ సేవింగ్స్లో నుంచి కట్ చేసుకుంటూ ఉంటే చాలా బెటర్ అండి. కానీ కొత్త అప్పులు మాత్రం తీసుకోకండి. ఎక్కువ వడ్డీలో ఉన్నది మాత్రం ముందుగా దానికి మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి తీర్చడానికి ట్రై చేయండి. ఓకేనండి. తర్వాత నెలవారీ బడ్జెట్. మీకు సపోజ్ ఒక 20,000 శాలరీ అండి, ఈఎంఐలో 10,000 ఉన్నాయి. మీకు ఇంకా ఇంటి రెంటు ఖర్చులు అవి అనేది 7,000 వేసుకోండి. కనీసం తక్కువలో తక్కువ 3,000 పక్కన పెట్టుకోండి. 3,000 కొన్నాళ్ళు తప్పదండి. కొన్నాళ్ళు షాపింగ్స్ అనేది మానేసేయండి. లిమిట్ మొత్తాన్ని మానేయడం కాదు. బయట ఫుడ్డు, రెస్టారెంట్లు అనేది అయిపోయినది అనేది ముందు మన అప్పుల నుంచి బయటపడేదాకా అండి. అప్పుల నుంచి బయటపడ్డాక మనల్ని ఎవడు అడగడండి. మన ఇంటి దగ్గరికి వచ్చి ఎవడు ఏంటి నువ్వు కట్టలేదు, నువ్వు ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు, మనల్ని అడగరు. ఎవరికైతే మనం రూపాయి ఇవ్వాల్సి ఉంటుందో అతని ఇంటి దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తాడు. ఆ రోజు మనకి రాకుండా ఉండాలంటే ప్రజెంట్ మనకి అప్పులు ఉన్న సిచ్యువేషన్లో మన కోరికలు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఈఎంఐలో బండ్లు కొనడం, ఈఎంఐలో కార్లు తీసుకోవడం, ఏముందిలే ఇన్ని అప్పులు ఉన్నాయి, దీంతో పాటు ఇది కూడా లాగిద్దాం, 5,000 ఇక 6,000 కడదాం కారు ఈఎంఐ అనేది మాత్రం బ్లైండ్గా మాత్రం ముందుకు వెళ్ళమాకండి. అట్లా 4 నెలలు కడతారు, 5 నెలలు కడతారు ఈ అప్పుల్లో ఆ ఈఎంఐ. తర్వాత ఎలా కడతారు? మళ్ళీ 5,000 కారు ఈఎంఐ కట్టడానికి మళ్ళీ ఇంకొక అప్పు చేయాలి. మళ్ళీ మీరు నెల మీ జీతం 20,000 అయితే మీ ఖర్చులు 17,000 ఉంటే సేవింగ్స్ 3,000 పక్కన పెడతారు. కారు ఈఎంఐ ఎలా కడతారు? మళ్ళీ అసలు ఈఎంఐ అనేది మాత్రం పెట్టుకోకండి మన పాత అప్పులు తీరేదాకా. మీ శాలరీ వచ్చిన తర్వాత మీ ఇంటి ఖర్చులు ఈఎంఐలు పక్కన పెట్టేసి అయిపోయిన తర్వాత మినిమం సేవింగ్స్లో 3,000 నుంచి 5,000 పక్కన పెట్టేలా చూసుకోండి.
ఎందుకంటే మన హెల్త్ పరంగా అన్నీ చూసుకోవాలండి. మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా మనమే చూసుకోవాలి, అప్పులు మనమే కట్టుకోవాలి, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ మనమే చూసుకోవాలి, మీకేమైనా కూడా మీరే చేసుకోవాలి. సేవింగ్స్ అనేది ఉందనుకోండి, మన అప్పు చేయం ముందు. హాస్పిటల్కి వెళ్ళాలి, 2,000 కావాలి, సేవింగ్స్లో తీస్తారు. అదే 2,000 బయట తీసుకోలేరు కదా, అప్పు అడగలేరు కదా. ఎందుకు మళ్ళీ అది కొత్త అప్పే కదా. అది సేవింగ్స్ పెట్టండి, చాలా ఉపయోగం ఉంటుంది మనకి. తర్వాత మీ జాబు 9 to 5, 9 to 6 అనుకోండి, ఏదైనా సాయంత్రం 5-6 ఇంటికల్ అయిపోయింది అనుకోండి మీ జాబు. ఈవినింగ్ ఏదైనా వర్క్ చేయడానికి చూడండి, పార్ట్ టైంగా ల్యాబ్లో చేయడమో, ఊబర్ చేయడమో, ఓలా చేయడమో. సాయంత్రం పూట ఏముందండి, సరదా 2 గంటలు తిరిగినా సరే తక్కువ 300 వస్తాయి. 100 రూపాయలు ఆయిల్ పోయినా 200 మిగులుతాయి మనకి. నెలకు 6,000. సైడ్ ఇన్కమ్ వస్తున్నట్టే కదా. ట్రై చేయండి, కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. అదే కాదండి, మీకు ఇంకా టైం ఉందనుకోండి, 4 మీ వర్క్ అయిపోద్ది. 4 ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, పానీపూరి అనో లేక మసాలా బండనో ఏదో ఒకటి. మీకు ఇంట్రెస్ట్ని బట్టి దాని గురించి తెలుసుకోండి, బిజినెస్ పెట్టండి, ట్రై చేయండి పార్ట్ టైంగా. కన్ఫర్మ్గా సక్సెస్ అవుతారు. అన్ని ఖర్చులు పోయిన 500 మిగిలిన నెలకు 15,000 కదా. లేదండి మా బిజినెస్ రిస్క్ అనుకుంటే ఓలా కానీ ఊబర్ కానీ ఏదో ఒకటి పార్ట్ టైం. ఎన్ని ఉండట్లేదండి బయట పార్ట్ టైమ్స్. లేదా సూపర్ మాల్ ఉంటాయి కదా, దాంట్లోకైనా కానీ సాయంత్రం 7 నుంచి వెళ్ళిన నైట్ 11 దాకా నేను 4,000 ఇస్తున్నారండి. నేను చూశాను, చాలామంది వెళ్ళారు, చూశాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను దాని గురించి. 6 వెళ్ళినా 7 వెళ్ళినా సరే 5 వెళ్ళినా 4,000 5,000 తక్కువ ఇవ్వట్లేదండి. 5,000 తక్కువ ఇవ్వట్లేదు ఎక్కడ, సూపర్ మార్కెట్లో కూడా. ట్రై చేయండి, సైడ్ ఇన్కమ్ అనేది సెకండ్ అయితే ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకుంటూ పోతే క్రమంగా మన అప్పులు అనేది కంట్రోల్ అవుతాయి. ఒక్కసారిగా తీరిపోతాయి నేను చెప్పట్లేదండి, ఎందుకు కంట్రోల్ అవుతాయి. మనం ఎప్పుడైతే అప్పు చేసినప్పుడు ఉన్నంత బాధ్యత అప్పు తీర్చేటప్పుడు కూడా మనం అంతే బాధ్యత తీసుకోవాలండి. ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు, అది తీర్చడానికి ఇంకొకటి, అది తీర్చడానికి ఇంకొకటి, ఇలా మాత్రం పెట్టుకోమాకండి మీరు. అప్పుల నుంచి బయటపడడం ఒక్కరోజులో జరిగే పని కాదండి. కానీ క్రమంగా ఇది పాటిస్తూ ఉంటే అప్పులు తగ్గడం మొదలవుతుంది. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి, సార్ ట్రై చేయండి. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి.